సర్వం మెరుగు ఆప్తం చేసుకుంటాం నాయన తల్లి సర్వీసుకోవాలి ఎలా తెలుసుకోవాలి తల్లి మొదటిగా తల్లి బిడ్డలకి ప్రభావ ఇద్దరుగా జ్ఞాపకం చేసుకున్నాం జ్ఞాపకం చేసుకోవాలి మళ్ళా శ్రమ వచ్చినప్పుడు కూడా శ్రమను కలిగించి ఎంతగానో కాచి దాచి తల్లిదండ్రులను బట్టి ప్రభావ మరి తల్లి ఆ కుటుంబం ఎంతో ఆదరించి ఆ బిడ్డ పట్ల తండ్రి ప్రతి విషయంలో సరిగా తీసుకుని అన్ని కేనింగ్లు తీయించుకున్నా అన్ని కేనింగ్లు తీసి ఎన్నిసార్లు ప్రభావ బ్లడ్ టెస్టులు చేయించాలన్నప్పుడు శ్రద్ధగా తిండి డాక్టర్ గారు మాటగారు తప్పకుండా ప్రభావ సమస్యను చేసేబడిన సంవత్సరాలంతా ప్రభావ ఎంతగానో కాచి దాచి ప్రభావ అక్క ప్రభావ పేగుల ఇన్ఫెక్షన్ అన్ని తొలగించి మళ్ళా తిండి నువ్వు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ తెలివి నాయన బిడ్డలతో ప్రవక్త కావాలని ఆశించిన ప్రభావ ఆశగల ప్రాణాన్ని తృప్తికి వచ్చేది ఏమయ్యా తెలివి అదే గారు ప్రవేశం మేలు చేసి పట్ల ప్రభావ నాయన ఆధ్యాత్మికంగా తిండి ఆత్మీయంగా ప్రభావ తిండి శారీరకంగా కూడా ప్రభావ మానసికంగా అనేక రీతిగా అనేకులు పరిచయం చేసి అనేకులకు సహాయం చేసే ప్రభావ నువ్వు ఆశ్రయించిన మీరంతా గొప్పలు ప్రభావ ఇప్పుడు ఎలా తల్లిదండ్రులు చేసిన పెట్టి ప్రభావ అక్కడ తండ్రి మరి పక్షాలు ఉన్న కుటుంబాలు కూడా తండ్రి అనేక రీతిలుగా ఆప్యాయతగా అందరినీ ప్రేమించి అనేక రీతిలుగా తండ్రి సహాయం చేసినందుకు తండ్రి నువ్వు ప్రతిఫలం ఇచ్చేదేవాన్ని పొందనాలు తండ్రి చెన్నయ్య గారు అయితే ఎంతో దుఃఖపడి ప్రార్థన చేసి యుద్ధమే హోవదని మీ పక్షాన్ని యుద్ధం చేసే ప్రభావ అయినప్పటికీ ఆయన తృప్తిపరిచింది కుమారుడు కూడా తండ్రి ప్రభావ మరి 7th క్లాస్ నుండి ప్రభావ కుమారుడు బంధువులు నమ్మి పంపించినప్పుడు కూడా తండ్రి బంధువులు ఎంతో మోసం చేసి బిడ్డను నమ్మించి బిడ్డ యొక్క త్యాగాలు తీసుకుని ప్రభావ బిడ్డను మోసం చేసినప్పుడు కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుని మళ్ళా క్షేమంగా కుటుంబానికి చేర్చే ప్రభావ గ్రామానికి చేర్చే ప్రభావ మళ్ళా తండ్రి ఆ కుటుంబానికి ప్రభావ ఏ లోపం లేకుండా తండ్రి ప్రభావ సేవపరిచేలా తండ్రి ట్రైనింగ్లోనే అన్నింటిలో ఆదరించి ప్రభావం ఆయన అభిషేక్తులుగా తండ్రి వాడుకున్నారు దేవా తండ్రి ఎవరెవరైనా పెరుగునిచ్చారు ప్రభావ తండ్రి చేసి తండ్రి మనుషులు తునీకరించిన ఆయన తునీకరించే దేవుడు కదా తండ్రి ఆ బాధ జన్మలో ఉన్నప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభావ బిడ్డ ఒకసారి తప్పిపోయినప్పుడు ప్రభావ తండ్రి మనిషికి ఒత్తిడికి ఎటు చెప్పుకోలేక తండ్రి గారి మాటలు తప్పించి మాట తప్పకుండా తండ్రి మరలా ఆలోచన పెట్టుకుని ప్రభావ మరి అక్కడ అయ్యేది మర్చిపోయినప్పుడు కూడా తండ్రి ఎంతకన్నా తండ్రి మళ్ళీ దొరకపడేటప్పుడు తండ్రి మళ్ళీ వారికి చేర్చడానికి మంచి అవకాశం ఇచ్చే ప్రభావ మోసం చేసే వారికి మోసం చేసి క్రియస్తా తండ్రి ప్రభావ ఎవరు వారికి బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు తండ్రి ప్రకటించిన సంవత్సరం ఎంతో నడిగి ప్రభావ ఎంతో విరిగి ప్రభావ ఎంతో దుఃఖపడి డాక్టర్ గారి మాటకు లోబడి ప్రభావ మరొక పరిచర్య తండ్రి నాయన అలా నడిపించుకున్న ప్రభావ తండ్రి మరలా పరిచర్యను తండ్రి మీరు చూశారు ప్రభావ తండ్రి అక్కడ ఆశను తీర్చారు ప్రభావ ఆశగల జీవిత ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి కాపులని భద్రత మరి కావాల్సిన పానీయంలో మీరుండండి ప్రభావ బిడ్డ తీసుకున్న ఆహారంలో మీరుండండి నిజాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్న బాలంత కాలంతని కాపుదలని భద్రత ఇవ్వండి దేవాన్ని కొందనాలు తండ్రి బిడ్డ పాలు కావచ్చుండిగా ప్రభావ ఆ బిడ్డని ఏ రీతిగా సంరక్షించుకున్న తల్లి ప్రభావ ఆలోచన ఇచ్చి ప్రభావ బిడ్డకు తండ్రి ఏ టైం లేదు ప్రభావ సమస్తము తెలియని కాపుదలని ప్రేర్ చేయాలి మంచి ఆవశ్యకతగా చేయడానికి నీ కృప బిడ్డకు ఇచ్చినందుకు వేలాది స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ సమస్తము నీ మహిమ కొరకు బిడ్డ వాడుకోండి ప్రభావ మరి తండ్రి పెద్దయ్య గారు పెద్దమ్మ గారు ప్రభావ ఇంకా అందరూ ఆశించిన రీతిగా బిడ్డకు నాయన మరి అమ్మమ్మ గారు మామయ్య గారు అందరూ ప్రభావ బిడ్డ పట్ల ఎంతో నాయన తండ్రి శ్రద్ధ తీసుకున్నప్పటికీ తండ్రి ఏమొచ్చినప్పటికీ ఆ కుటుంబంలో అనేకమైన ఆర్థికమైన సమస్యలు వచ్చినప్పటికీ బిడ్డను ఆదరించారు తండ్రి ఆ కుటుంబాన్ని కూడా మీరు పోషించి నడిపించింది ప్రభావ మరి విజయ నాన్నగారిని బట్టి అమ్మగారిని బట్టి ప్రభావ మీ అమ్మమ్మని బట్టి ప్రభావ మరి తాతయ్య అమ్మమ్మని బట్టి ప్రభావ మరి ఇచ్చిన నాన్నగారు చిన్నమ్మగారిని బట్టి ప్రభావ మరి ప్రతి కుటుంబం ఆ బిడ్డ పట్ల తండ్రి చర్య తీసుకుని ఆ బిడ్డను ఆదరించడానికి ప్రేమ చూపించినందుకు మీకు వేలాది స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ ఏమి ఇచ్చినది నాకు తెలుసు ప్రభావ ఆ బిడ్డ ప్రభావ ఎంతో సంతోషంతో నాయన ప్రభావ ఆ బిడ్డను సంరక్షించుకుని మరలా తండ్రి మా గ్రామానికి రావడానికి ప్రభావ ఆ బిడ్డని ప్రభావ నువ్వు ఏ రీతిగా పెంచాలో తెలియదు నీ జ్ఞానం చేతను నీ తెలుగు చేతను వేషం చేతను నీ కృప చేతను ఆ బిడ్డను జ్ఞానాన్ని గంతుకు వర్తిల్లటానికి
ఈ అభిషేకం ఆవిడ పోయించండి ప్రభావ. నువ్వు కూడా వచ్చినటువంటి వీడిని దీవించండి, ఆశ్రయించండి ప్రభావ. మా ప్రయాణాంతట్లో తోడుకున్నాం ప్రభావ. మా ప్రయాణంలో కూడా మీరే తోడుకుని నడిపించమని ఇదేనా ప్రార్థన పార్చలు చేసుకుని ప్రార్థన ప్రతిఫలం తెచ్చండి. నా ప్రియులు యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాము పరమతండ్రి. అక్కడ చెప్తుందండి తమ్ముడు తీసుకోవమ్మా, తీసుకెళ్ళిపోతారా తీసుకెళ్ళిపోతాను. నువ్వు వచ్చే వద్దు మీరు అలాగే ఫీల్ అయిపోతుంది. సత్యబాబు వెళ్ళిపో మంచి కూర్చుందండి. ఏం చేసినా ఆయన ఇందాక రానన్నావా తీసుకెళ్ళిపోదాం. మీరు వచ్చేదానండి కింద ఉండమంటే లేదు అసలు వచ్చి వచ్చేది అక్కడికి వెళ్ళిపోవచ్చు. రోడ్డు మీద అక్కడ చూసి వచ్చేస్తాను.